శేఖర్ గారు, నా కోసం మీరెంత నరకం అనుభవించారండి. నన్ను బతికించుకోవడానికి మీ రక్తం అమ్మారు, జైలు పాలయ్యారు. నా కన్న తండ్రి మిమ్మల్ని చీకొట్టినా సరే నన్నే వెతుక్కుంటూ వచ్చారండి. మీ ప్రేమ ముందు నేను నా ప్రాణం ఎంతో చిన్నవైపోయాయి శేఖర్ గారు. మీకు భార్యగా దొరకడం నిజంగా నా పూర్వజన్మ సుకృతం అండి. పిచ్చిదానా లక్ష్మి, నువ్వు నా ప్రాణం లక్ష్మి. నా ఊపిరున్నంత వరకు ఆ దేవుడు కూడా నిన్ను నా నుంచి వేరు చేయలేడు. ఆ రోజు పట్నం రోడ్డు మీద సామాన్లు పడేసినప్పుడు నీకు ఒక మాట ఇచ్చాను, గుర్తుందా? నిన్ను మహారాణిలా చూసుకుంటాను అని చెప్పాను. ఈ మంచం, ఈ పూరి గుడిసె మనకి శాశ్వతం కాదు లక్ష్మి. ఈ భూమాత సాక్షిగా చెప్తున్నాను. నా చెమట చిందించైనా సరే నీకోసం ఒక సామ్రాజ్యం కడతాను. నాకే సామ్రాజ్యాలు వద్దు శేఖర్ గారు. మీరు నా పక్కన ఉంటే ఈ పూరు గుడిసే నాకు స్వర్గంతో సమానమండి. నన్ను ఇంకెప్పుడు వదిలిపెట్టి వెళ్ళకండి. మీ గుండె చప్పుడు వినబడపోతే నా ప్రాణాలు గాల్లో కలిసిపోతాయండి. ఎప్పటికీ వదలని లక్ష్మి, నిన్ను నా గుండెల్లో పెట్టుకొని చూసుకుంటాను. మన ప్రేమ ప్రయాణం ఇప్పుడే మొదలైంది లక్ష్మి. అడుగు ముందుకేసినా దీని పీకకు వస్తానురా శేఖర్. నువ్వు జైలు నుంచి ఎలా బయటకు వచ్చావో నాకు అనవసరం రా. ఇది నా ఇల్లు, నా పిల్లం. నువ్వు మర్యాదగా ఇక్కడి నుంచి వెళ్ళిపోతే ఈ రోజు దీని శవం చూస్తావురా నా కొడక. నా మాట నమ్ము, నేను దీన్ని చంపేస్తానురా. రాము, ఆ పట్నం కేసులో నన్ను ఇరికించి నీ ఆటలు సాగాయి అనుకున్నావారా? ఆ కోర్టులో నా నిజాయితీ నిరూపించుకొని నీ మీద అరెస్ట్ వారెంట్ తో వచ్చానురా. దమ్ముంటే ఆ కత్తి తీసి నా మీద చెయ్యిరా పిరికోడా. సవర రాము, నా దేవుడు వచ్చాడురా. ఆ రోజు పట్నం హాస్పిటల్లో నువ్వేమన్నావురా? నా శేఖర్ గారు రాడు అన్నావు కదరా. ఇప్పుడు చూడురా, అదిగో నా మొగుడు నా కోసం ఎలా వచ్చాడో చూడురా. ఆయన్ని చూస్తే నీకు వణుకు పుడుతుంది కదరా సన్నాసి. నోరు ముయ్యవే గడుస్తానా. నిన్ను చంపేసి నేను కూడా ఉరేసుకుంటానే. శేఖర్, మర్యాదగా చేతిలో ఉన్న కర్ర కింద పడేరా. నువ్వు కర్ర కింద పడేయకపోతే నిజంగానే దీని గొంతు కోసేస్తానురా. పడేరా కర్ర. పడేశానురా. నా చేతిలో ఆయుధం లేదురా ఇప్పుడు. నా భార్యని వదిలేరా రాము. నీకు నా మీద కోపం ఉంటే నాతో తెలుసుకో. నా భార్య ఒంటి మీద ఒక్క చిన్న గాయమైనా సరే నిన్ను ఈ ఊరి నడిబొడ్డున పాతేస్తానురా నా కొడక. రే, ఏంట్రా నువ్వు కత్తిని చేత్తో పట్టుకున్నావా? వదులురా, నా చెయ్యి వదులురా పిచ్చోడా. నా భార్య మీద పడిన నీ కత్తి నా చేతిని ఏం చేస్తుందిరా? నా ఒంట్లో ఉన్న రక్తం అంతా నా భార్య కోసమేరా. ఈ రోజున నీ చేతులు ఇరగ్గొట్టి గాని నిన్ను పోలీసులకు అప్పగించను. శేఖర్ గారు, ఏంటండి ఇది? నా కోసం ఏకంగా కత్తినే చేత్తో పట్టుకున్నారా? అయ్యో, రక్తం కారిపోతుందండి. ఆ సైకో గాన్ని వదిలేయండి, మనకి గొడవలు ఏం వద్దు. మీరు ఇటు రండి. నాకేం కాలేదు లక్ష్మి. ఈ చిన్న దెబ్బకు ఏడవకు. నిన్ను ఆ పట్నం హాస్పిటల్లో వదిలిపెట్టి వెళ్ళినప్పుడు నా గుండెకి తగిలిన దెబ్బ ముందు ఈ కత్తి గాయం ఎంత లక్ష్మి? ఈ రోజుతో ఈ రాముగాడాటలు పూర్తిగా ముగిసిపోయాయి. నన్ను వదిలేయరా శేఖర్, నన్ను చంపకరా, తప్పైపోయింది. ఇంకెప్పుడు లక్ష్మి జోలికి రానురా, నన్ను కొట్టకురా బాబు. నడువురా సైకోగా. పట్నంలో తప్పులు కేసులు పెడతావారా? ఆడవాళ్ళ మెడ మీద కత్తులు పెడుతున్నావు. నిన్ను ఆ జైల్లో కుల్లబెడతాను చూడురా. ఇగో శేఖర్, నువ్వు హాస్పిటల్కి వెళ్ళి వీడి సంగతి నేను చూసుకుంటా. నన్ను క్షమించు బాబు. శేఖర్, నేను ఒక మూర్ఖుణ్ణిరా. ఆ సుబ్బమ్మ మాటలు విని నా కన్న బిడ్డ లాంటి నిన్ను దొంగ అని జైలుకి పంపించానురా. నా బిడ్డ ప్రాణాలు కాపాడిన దేవుడివి నువ్వు. నీకే నేను ఎంత పెద్ద ద్రోహం చేశానురా. నా మొహం మీద ఉమ్మేయిరా బాబు. నేను బతకడానికి కూడా పనికిరానురా. నాన్న, లేవండి నాన్న. పెద్దవాళ్ళు మీరైన కాళ్ళు పట్టుకోవడం ఏంటి నాన్న? ఆ రోజు నేను ఎంత మొత్తుకున్నా మీరు వినకుండా ఈ కసాయివాడికి నన్ను అప్పగించారు. ఈ రోజు నా శేఖర్ రాకపోతే మీరు నా శవాన్ని చూసేవాళ్ళు నాన్న. అయ్యా, మీరు పెద్దవాళ్ళు. మీరు లక్ష్మికి నాన్న. నేను ఎప్పటికీ మిమ్మల్ని శత్రువులా చూడను. మీరు తప్పు చేశారని మీకు తెలిసింది. నాకు ఆ ఒక్కటి చాలు మావయ్య. నా భార్య ప్రాణాలు దక్కాయి. ఇక నాకు ఎలాంటి కోపం లేదు మావయ్య మీ మీద. మీరు ఇంటికెళ్ళండి. నువ్వు దేవుడివిరా బాబు. ఇక నుంచి నా ఆస్తి, నా ఇల్లు, నా పొలం అన్నీ నీవేరా శేఖర్. మీరు నా ఇంట్లోనే ఉండాలి. నేను మిమ్మల్ని కళ్ళల్లో పెట్టుకొని చూసుకుంటానురా. పదండ్రా బాబు, మన ఇంటికి వెళ్దాం. వద్దు మావయ్య, మీ ఆస్తి, మీ డబ్బు నాకొద్దు. నా కష్టంతో, నా చెమటతో నా భార్యని పోషించుకునే సత్తా ఈ శేఖర్కి ఉంది మావయ్య. నేను మీ ఊళ్ళోనే ఉంటాను. కానీ మీ ఆస్తి మీద కాకుండా నా సొంత కాళ్ళ మీదే నిలబడి నా భార్యకి ఒక సామ్రాజ్యం కట్టి చూపిస్తాను మావయ్య. ఇదే నా మాట. శేఖర్ బాబు, నీ మనసు ఎంత మంచిదో నాకు ఇప్పుడు తెలిసొచ్చిందిరా. నువ్వు నా ఆస్తి వద్దంటున్నావు, కానీ కనీసం మీ ఇద్దరు బతకడానికి ఒక చిన్న షాప్ అయినా పెట్టుకోవడానికి నేను 1,00,000 రూపాయలు ఇస్తాను. కాదనకుండా తీసుకో బాబు. మీరు ఆ పాడుపడ్డ గుడిసెలో పడుకోవడం నిన్న కల్లారా చూడలేకపోతున్నాను. అలా అనకండి మావయ్య. ఊరికే వచ్చే ఆస్తి గాని, డబ్బు గాని మనిషికి ఎప్పటికీ శాశ్వతం కాదు.
ఆ రోజు నేను పట్నంలో జాబ్ పోయి రోడ్డు మీద పడ్డప్పుడు నేను ఎంత చేతకాని వాళ్ళ ఏడ్చానో నాకే తెలుసు. ఇప్పుడు నా బలాన్ని నా భార్య నమ్మకాన్ని పెట్టుబడిగా పెట్టి నా సొంత కాళ్ళ మీదే నేను నిలబడాలి మావయ్య. దయచేసి నన్ను అడ్డుకోకండి. అవును నాన్న, నా శేఖర్ గారు చెప్పింది నిజమే. ఆయనకి ఎవరి దయాదాక్షిణ్యాలు అవసరం లేదు నాన్న. ఆయన చేతిలో చెయ్యి వేసి నడిస్తే ఆ రాళ్ళ గుట్టల్లో అయినా సరే నాకు పూల పాన్పు మీద పడుకున్నట్టే ఉంటుంది. మీరు మా కోసం బాధపడకండి నాన్న. మా మొగుడు పిల్లల బంధం ముందు ఈ దరిద్రం కూడా భయపడి పారిపోవాల్సిందే. మీ ఇష్టం రా బాబు. మీ ఇద్దరి ప్రేమ ముందు నేను తీసుకున్న నిర్ణయాలు తప్పు అని నాకు ఇప్పుడే అర్థమయ్యాయి. ఏ ఆపద వచ్చినా మీ వెనకే మీ మావయ్య ఉన్నాడని మాత్రం మర్చిపోకు. ఇంతకీ ఇప్పుడు ఏం చేద్దాం అనుకుంటున్నావు శేఖర్? వ్యాపారం చేయకపోతే మరేం చేస్తావు? చూసారా రెడ్డి గారు, ఆ రామయ్య 1,00,000 ఇస్తా అన్నా కూడా శేఖర్ గారు వద్దు అన్నాడట. వీడి దగ్గర చిల్లి గవ్వలేదు కానీ పౌరుషం మాత్రం ఏం తక్కువ లేదు. చేతిలో చిల్లి గవ్వలేనోడు ఈ ఊళ్ళో బతికి ఏం సాధిస్తాడో నేను కూడా చూస్తాను రెడ్డి గారు. వీడికి అహంకారం బాగా పెరిగిపోయింది. అవునా సుబ్బమ్మ, ఆస్తొద్దని ఆ పట్నం కుర్రాడు ఏం చేద్దామని గింజుకుంటున్నాడు? అదిగో వాడే వస్తున్నాడు. దేనికోసం వస్తున్నాడో అడిగి తెలుసుకుందాం ఉండు. నమస్కారం రెడ్డి గారు, నేను రామయ్య గారు అల్లుడిని శేఖర్ని. నేను మీ దగ్గర మా సాయం అడగడానికి వచ్చాను సార్. ఊరు చివర మీద ఒక 5 ఎకరాల బంజరు భూమి ఉంది కదా సార్. ఎవ్వరూ సాగు చేయని ఆ రాతి నేలను నాకు కౌలుకిస్తారా సార్? నేను అందులో వ్యవసాయం చెయ్యాలి అనుకుంటున్నాను. అయ్యో దేవుడా, విన్నారా రెడ్డి గారు వీడి మాటలు? పట్నంలో ఏసీ గదుల్లో కూర్చునే వీడికి వ్యవసాయం అంటే ఏంటో తెలుసట. పైగా ఆ రాతి గుట్టల్లో కౌలు వ్యవసాయం చేస్తాడంట. వీడికి ఎద్దులకి దున్నపోతులకు కూడా తేడా తెలిసి ఉండదు. నీకెందుకురా ఈ పిచ్చి వేషాలు? నిజమే కదా శేఖర్, సుబ్బమ్మ చెప్పిన దాంట్లో కూడా నిజం ఉంది. సొంత పొలం ఉన్న వాళ్ళే ఈ రోజుల్లో వ్యవసాయం చేయలేక అప్పుల పాలవుతున్నారు. అలాంటిది ఏ ఆస్తి లేని నువ్వు కౌలుకు తీసుకొని ఆ ఎండిపోయిన బంజరు భూమిలో ఏం పండిస్తావు బాబు? కౌలు రైతుల కష్టం పగవాడికి కూడా రాకూడదు అంటారు. నీ వల్ల అవుతుందా? నేల తల్లిని నమ్ముకున్నవాడు ఎప్పుడూ చెడిపోడు రెడ్డి గారు. నా దగ్గర డబ్బులు లేకపోవచ్చు, సొంత ఆస్తి లేకపోవచ్చు, కానీ నా నరాల్లో పారే రక్తం ఉంది సార్. ఆ నెత్తుర్ని చెమటగా మార్చి ఆ రాతి నేలలో చిందిస్తాను. ఏ పంట పండదు అన్న ఆ నేలలోనే పచ్చని పసిడి పండించి చూపిస్తాను. కౌలు అగ్రిమెంట్ కింద ఆ పొలం నాకు ఇవ్వండి సార్. ఇవ్వండి రెడ్డి గారు, నా మొగుడి మాట మీద నాకు ప్రాణం కంటే ఎక్కువ నమ్మకం ఉంది. ఆయన అడుగు పెడితే ఆ రాళ్ళల్లో కూడా నీళ్లు ఉబుకొస్తాయి. ఆయన కష్టానికి నా వంతు సాయంగా నేను కూడా ఆ మట్టిలో దిగి పనిచేస్తాను. మీరు మా నమ్మకాన్ని వమ్ము చేయకండి సార్. సభా శేఖర్, నీ పెళ్ళం నీ మీద పెట్టుకున్న నమ్మకం చూస్తుంటే నాకు సగం ధైర్యం వచ్చేసింది. నీ కళ్ళల్లో కసి కనిపిస్తుంది బాబు. అలాగే చేద్దాం. ఆ 5 ఎకరాల బంజరు భూమిని నీకే కౌలుకిస్తున్నాను. ఈ రోజు నుంచి నీ పని నువ్వు మొదలు పెట్టుకోవచ్చు. ఆల్ ది బెస్ట్ రా బాబు. ఏదో 2 రోజులు మట్టిలో దిగితేనే విన్నడము విరిగిపోతుంది. అప్పుడు తెలుస్తుంది కౌలు వ్యవసాయం అంటే ఎంత నరకమో. చూస్తుంటాను కదా వీడి పౌరుషం ఎన్ని రోజులు నిలబడుతుందో. శేఖర్ గారు, ఈ నేల చూసారా అండి? పగుళ్ళు బారిపోయి ఎక్కడా కూడా ఒక పచ్చటి గడ్డిపూస కూడా లేదు. ఇంత బీడుబడిపోయిన భూమిని దున్నడం మన వల్ల అవుతుందా అండి? నాకెందుకో చాలా భయంగా ఉంది శేఖర్ గారు. సుబ్బమ్మ అన్నట్టు మనకిది సాధ్యమవుతుందా? భయపడకు లక్ష్మి, పైకి కనిపించే ఈ పగుళ్ళు చూసి మోసపోకు. ఆ మట్టి అడుగున ఒక ప్రాణం ఉంది. దానికి కావాల్సింది కొంచెం చెమట, కొంచెం ప్రేమ. ఈ రోజు ఈ నేల ఎంత ఎండిపోయిందో చూస్తున్నావు కదా. ఇంకో 3 నెలలు ఆగు లక్ష్మి, ఇదే నేల పచ్చడి చీర కట్టుకున్న ఆడపిల్లలాగా నవ్వుతూ కనిపిస్తుంది. మీ మాటలు వింటుంటే నా కడుపు నిండిపోతుందండి. మీరు నా పక్కన ఉంటే నాకు ఏ భయము లేదు శేఖర్ గారు. ఈ మట్టిలో మీతో పాటే నేను కూడా కష్టపడతాను. మీరు చిందించే ప్రతి చెమట చుక్కకి నేను తోడుగా నిలబడతానండి. ఇది మన కొత్త జీవితం లక్ష్మి. ఇక్కడి నుంచే మన సామ్రాజ్యం మొదలవుతుంది. ఆ రాముగడి సైకో బుద్ధికి, ఆ సుబ్బమ్మ కుళ్ళు మాటలకి మనం ఇచ్చే సమాధానం ఈ మట్టిలోంచే పుడుతుంది. రా లక్ష్మి, ఈ రోజు నేల తల్లికి దండం పెట్టుకొని మనం మొదట అడుగేద్దాం. అబ్బా, ఈ రాతి నేల మామూలుగా లేదు లక్ష్మి. ఎంత గట్టిగా కొట్టినా ఇంచు కూడా దిగడం లేదు. కానీ ఈ నేల తల్లికి నేను మాటిచ్చాను. ఎన్ని రాళ్ళున్నా సరే పగలగొట్టి పచ్చని పైరు వేస్తానని. నా కండల్లో సత్తువ ఉన్నంత వరకు ఈ నేలతో నేను పోరాడుతూనే ఉంటాను లక్ష్మి. చాలు శేఖర్ గారు, కొంచెం సేపు ఆగండి. ఎండ మండిపోతుంది. మీరేమో ఉదయం నుంచి ఒక్క ముద్ద కూడా తినకుండా ఈ గడ్డపార పట్టుకొని కొడుతూనే ఉన్నారు. మీ అరచేతులు చూసారా ఎలా బొబ్బలెక్కిపోయి రక్తం కారుతున్నాయో? ఈ మీ కష్టం చూస్తుంటే నా గుండె తరుక్కుపోతుంది శేఖర్ గారు. ముందు కాస్త నీళ్లు తాగండి.
నా చేతులకైన గాయాలు చూసి ఏడవకు లక్ష్మి. ఈ బొబ్బలు రేపు మనకి అన్నం పెట్టే ఆస్తి లాంటివి. అయినా నువ్వెందుకే ఈ ఎండలో ఇక్కడ నిలబడ్డావు? నీ మొహం అంతా ఎర్రగా కందిపోయిందో చూడు. మర్యాదగా వెళ్ళి ఆ చెట్టు కింద నీడలో కూర్చో లక్ష్మి. నా ప్రాణం విలవిల్లాడిపోతుంది నిన్ను ఇలా చూస్తుంటే. ఎక్కడికి వెళ్ళనండి. నా మొగుడు ఇక్కడ నెత్తురు చిందిస్తూ కష్టపడుతుంటే నేను వెళ్ళి నీడలో మహారాణిలాగా ఎలా కూర్చుంటాను? నా వల్ల ఈ గడ్డ పారెత్తడం కాకపోవచ్చు, కానీ మీరు తవ్విన మట్టిలో ఉన్న రాళ్ళని నేను ఏరి పక్కన పడేస్తాను. మీ కష్టంలో నేను సగం పంచుకుంటానండి. నన్ను మాత్రం వెళ్ళమని చెప్పకండి. చూసావా కాంతమ్మ, ఆ పట్నం వెధవ వ్యవసాయం ఏం చేస్తాలే, వారం రోజుల్లో వదిలేసి పారిపోతాడు అనుకున్నాం. కానీ వాడు ఉదయం రాత్రి అనకుండా ఆ నేలలో రాక్షసుల్లాగా కష్టపడుతున్నాడు. పైగా లక్ష్మి కూడా వాడితో పాటు మట్టి మోస్తుంది. వీళ్ళ కష్టం చూస్తుంటే ఈ బంజరు భూమిలో నిజంగానే పసిడి పండించేలా ఉన్నారే కాంతమ్మ. పండిస్తారా? రామ్ గారిని పోలీసులకు పట్టించి జైలుకి పంపించారు సుబ్బమ్మ వాళ్ళు. ఇక్కడ పచ్చగా బతుకుతుంటే చూస్తూ ఊరుకోవడానికి నేనైనా పిచ్చిదాన్నా? వాళ్ళ పంట చేతికొస్తే ఈ ఊర్లో నా పరువు పూర్తిగా గంగలో కలిసిపోతుంది. వాళ్ళని ఎలాగైనా సర్వనాశనం చేయాలి సుబ్బమ్మ. అంత కోపం ఎందుకే కాంతమ్మ, మనకి ఒక దారుందిలే. రేపు వీళ్ళు ఆ పొలంలో విత్తనాలు నాటుతారు. విత్తనాలు నాటాక వెంటనే పొలానికి నీరు పెట్టాలిగా. ఈ రాత్రికి రాత్రే వెళ్ళి నీళ్ల పొలానికి వచ్చే కరెంటు మోటార్ వైర్లు కట్ చేసి ఆ నీళ్ల పైపులు పగలగొట్టేద్దాం. నీళ్లు లేక విత్తనాలు ఎండిపోతే వీళ్ళ బతుకులు కూడా ఎండిపోతాయిగా. అద్భుతమైన తెలివితేటలేంటే నీవి. ఈ రోజే నా మనుషుల్ని పంపిస్తాను. ఆ శేఖర్ గాడు రేపు ఉదయం వచ్చి చూసుకునేసరికి వాడి పొలానికి ఒక చుక్క నీరు కూడా రాదు. ఎండిపోయిన చేనును చూసుకుని వాడు గుండెలు బాదుకుని ఏడ్చే ఏడుపు మనం కల్లారా చూడాలి సుబ్బమ్మ. అయ్యో దేవుడా, ఏంటి శేఖర్ గారు ఈ చేతులు ఇనుములాగా ఎంత కఠినంగా అయిపోయాయేంటండి? ఉదయం నుంచి నాతో కష్టం లేదు అని అబద్ధం చెప్పారు. రాత్రి పడుకునే ముందు మీ చేతులు చూస్తే రక్తం గడిగట్టినట్టు ఎర్రగా కందిపోయాయి. నా కోసం మీ శరీరాన్ని ఇంతలా ఎందుకు హింసించుకుంటున్నారండి? నాకు చాలా భయంగా ఉంది శేఖర్ గారు. ఎక్కడుంది లక్ష్మి? నువ్వు పక్క నుండి నా చేతులు పట్టుకుంటుంటే నా ఒంట్లో ఉన్న అలసట మొత్తం గాల్లో కలిసిపోయింది. వ్యవసాయం అంటే పూల పాన్పు కాదు లక్ష్మి. రక్తాన్ని చెమటగా మార్చాలి. కానీ ఆ చెమట వెనుక నువ్వు ఉన్నావని ఒకే ఒక్క ధైర్యం నన్ను నడిపిస్తోంది. రేపు పొద్దున్నే మనం విత్తనాలు నాటుతున్నాం. మన కళ నిజం కాబోతుంది లక్ష్మి. నేను మనిషి కాదు శేఖర్ గారు, నా పాలిట దేవుడు. ఎన్ని జన్మలు ఎత్తినా సరే మీ పాదాల దగ్గరే బతికేస్తానండి. రేపు మన విత్తనాలు మట్టిలో పడగానే ఆ భగవంతుడు మన కష్టాన్ని చూసి ఖచ్చితంగా వాన కురిపిస్తాడు. మన పంట పచ్చగా పండుతుంది. మన రాత మారుతుంది శేఖర్ గారు. ఖచ్చితంగా మారుతుంది లక్ష్మి. ఈ పల్లెటూరు మట్టికి నా చెమటకి నీ ప్రేమకి ఉన్న బంధం ఎలాంటిదో రేపు నేను ఊరందరికీ చూపిస్తాను. పడుకో లక్ష్మి, రేపు ఉదయం మనకి చాలా పనుంది. దేవుడా, ఎంత పని చేశావు స్వామి. నేల తల్లిని నమ్ముకొని ఒక పేదవాడు వేసుకున్న కళల్ని ఇలా నాశనం చేశావా? రే, ఎవడ్రా నా పొలానికి వచ్చే మోటార్ వైర్లు కట్ చేసింది? ఈ నీళ్ల పైపులు మొత్తం పగలగొట్టింది ఎవడ్రా? ఈ రోజు నేను విత్తనాలు నాటాలిరా. చుక్క నీరు లేకపోతే నా విత్తనాలు ఎండిపోతాయిరా. అయ్యో భగవంతుడా, ఏంటి శేఖర్ గారు ఈ ఘోరం? రాత్రింబవళ్ళు మీరు రక్తం చిందించి దున్నిన పొలాన్ని ఇలా సర్వనాశనం చేశారేంటండి? నీళ్లు లేకపోతే మన పంట ఎలా బతుకుతుంది శేఖర్ గారు? మన కష్టం అంతా బూడిదలో పోసిన పన్నీర్ అయిపోయిందా? మనల్ని బతకనివ్వరా ఈ ఊర్లో? బతుకుతాం లక్ష్మి. ఆ కుట్ర చేసిన వాడి గుండెల్లో రైలు పరిగెత్తేలా బతుకుదాం. వాడు మోటార్ వైర్లు కట్ చేస్తే నీళ్లు ఆగిపోతాయి అనుకున్నాడు. కానీ నా నరాల్లో పాల రక్తం ఎలా ఆపుతాను లక్ష్మి? నీళ్లు లేకపోతే నేను కన్నీళ్లతో అయినా సరే నా పొలాన్ని తడుపుకుంటాను. కానీ నా పంటను ఎండిపోనివ్వను. రే, వింటున్నారా? ఈ శేఖర్ గడ్ కసేంటో మీకు చూపిస్తానురా. శేఖర్ గారు, గొంతు దించుకొని అరిసినా సరే ఆ బంజరు భూమికి ఒక్క చుక్క కూడా నీరు రాదురా. నీ విత్తనాలు నీ పెళ్ళం వాసలు అన్నీ ఎండలోనే మాడి మసైపోవాలిరా. అప్పుడే మా రాముగాడు పడ్డ కష్టానికి విలువ ఉంటుంది. శేఖర్ గారు, దయచేసి ఆ బిందె కిందకి దించండి. ఊరి చివరున్న బావి దగ్గర నుంచి కిలోమీటర్ దూరం ఇలా బిందెల్లో నీళ్లు మోసుకుంటూ వస్తే ఈ 5 ఎకరాల చేను ఎలా తడుస్తుందండి? ఉదయం నుంచి 40 సార్లు మోసారు. మీ భుజాలు కమిలిపోయి రక్తం కారుతుంది. మీ ప్రాణాలు పోతాయి శేఖర్ గారు. ఈ వ్యవసాయం మనకు వద్దండి. వద్దు లక్ష్మి, నన్ను ఆపకు. మోటార్ వైర్లు కట్ చేసిన కసాయి వాళ్ళు నేను ఓడిపోయి చేతులెత్తేసానని ఎదురు చూస్తున్నారు. ఆ నాన్ని కోసం ఒక హాస్పిటల్ బిల్లు కట్టలేక నేను ఎంత నరకం అనుభవించానో నాకు తెలుసు లక్ష్మి. ఈ రోజు ఈ బంజరు భూమికి నేను నా చేతులతో నీరు పోసి తీరుతాను.
ఒక్క బిందె అయినా సరే నా చేనుకి ప్రాణం పోస్తుంది లక్ష్మి. మీ పౌరుషం ముందు నా కన్నీళ్లు కూడా పనికి రాకుండా పోయాయండి. కానీ మీ శరీరం సహకరించట్లేదు శేఖర్ గారు. మీరు ఒక్కసారి కింద పడితే నేనెవరికి చెప్పుకొని ఏడవాలండి? ఆ భగవంతుడికి కూడా మన మీద దయ లేకుండా పోయింది శేఖర్ గారు. దేవుడి మీద భారం వేసి కూర్చోడానికి నేను చేతగాని వాడిని కాదు లక్ష్మి. నా నరాల్లో సత్తు ఉన్నంత వరకు నేను నీళ్లు మోస్తూనే ఉంటాను. నువ్వు ఏడవకు, నువ్వు ఏడిస్తే నా బలం సగం అయిపోతుంది లక్ష్మి. నేను మళ్ళీ వెళ్ళి నీళ్లు తెస్తాను. లక్ష్మి, పట్నంలో మహారాణిలా బతికేస్తానన్నావు కదా, ఇప్పుడు చూడు నీ మొగుడు ఒక కూలి వాళ్ళలాగా కిలోమీటర్ దూరం నుంచి నీళ్లు మోసుకొని వస్తుంటే నువ్వు ఇక్కడ గుడ్లు అప్పగించి చూస్తున్నావు. నీ కాలు అరిష్టమే బాబు. నువ్వు ఆ రాముగారి జీవితంలో అడుగు పెడితే వాడు జైలుకి వెళ్ళాడు. ఈ శేఖర్ గారి జీవితంలోకి వస్తే వీడు రక్తం కక్కుకుంటున్నాడు. నీదెంత దరిద్రపు గుట్టు రాతేంటే? అదే కదా సుబ్బమ్మ నేననేది. ఆ రోజు రాముగారి గొంతు మీద కత్తి పెట్టాడు కదా, ఇప్పుడు చూడు ఆ పైనున్న దేవుడే వీడి గొంతు పిసికేస్తున్నాడు. 5 ఎకరాల బంజరు భూమికి బిందెలతో నీళ్లు మోస్తే వీడి గుండె ఆగిపోయి ఇక్కడే చావడం ఖాయం. ఒసే మొగుడిని చంపుకునేదానా, వాడిని ఆపకుండా ఇక్కడ నిలబడ్డావేంటే? ముయ్యండే కుక్కల్లారా, నా మొగుడు కష్టం చూసి ఎగతాళిగా నవ్వుతున్నారా? మీలాగా కుట్రలు చేసి మూటలు కట్ చేసే బతికే దరిద్రులం కాదు మేము. నా శేఖర్ గారు రక్తం చిందించైనా సరే ఈ నేలలో పసిడి పండిస్తాడు. మీరు చూస్తూ ఉండండి. ఆ పండే పంటతోనే మీ అహంకారాన్ని, మీ కుళ్ళు బుద్ధిని పాతాళంలో తొక్కేస్తాడు. నా మొగుడు దేవుడే. ఓయబ్బో, మాటలైతే కోటలు దాడుతున్నాయి. రేపు పొద్దున్న వాడి ఎండలో పడి చనిపోయినప్పుడు ఈ బంజరు భూముల్లోనే వాడిని పాత పెట్టుకో. చూస్తూ ఉండు లక్ష్మి, ఆ చేను ఎండినట్టు మీ బతుకులు కూడా మాడి మసైపోతాయి. శేఖర్ గారు, ఏమండి? కళ్ళు తెరవండి శేఖర్ గారు. దేవుడా, నా మొగుడికి ఏమైంది? ఏమండి, నేను ఎంత చెప్పినా వినకుండా మోసారు కదా. ఇప్పుడు చూడండి, స్పృహ తప్పి పడిపోయారు. శేఖర్ గారు, నాతో మాట్లాడండి, నా ప్రాణాలు పోతున్నాయి. లక్ష్మి, నీళ్లు కింద పడిపోయాయి లక్ష్మి. నా విత్తనాలు ఎండిపోతాయి లక్ష్మి. నేను మళ్ళీ వెళ్ళి తెస్తాను. నన్ను వదులు లక్ష్మి. నా చేను ఎండిపోకూడదు, నేను పడిపోకూడదు లక్ష్మి. వద్దు శేఖర్ గారు, దయచేసి నా మాట వినండి. ఆ విత్తనాలు ఎండిపోయినా పర్వాలేదు, ఈ బంజరు భూమి బీడు భూమి అయిపోయినా పర్లేదండి. మీరు లేకుండా నాకు ఈ సామ్రాజ్యాలు ఎందుకు శేఖర్ గారు? నేను మీతో పాటు అడక తినడానికైనా సిద్ధంగా ఉన్నాను. కానీ మిమ్మల్ని ఇలా చూస్తూ నేను బతకలేనండి. నా మాట వినండి శేఖర్ గారు. నేను ఓడిపోను లక్ష్మి. ఆ రాముగాడి ముందు, ఆ సుబ్బమ్మ ముందు నేను తల దించుకోను. నా ఊపిరున్నంత వరకు నేను నీ కోసం పోరాడుతూనే ఉంటాను. ఆ దేవుడు దిగి వచ్చినా నన్ను ఆపలేడు లక్ష్మి. రామయ్య గారు, మీ అల్లుడు శేఖర్ గురించి ఒక భయంకరమైన వార్త సార్. ఆ కాంతమ్మ మనుషులు కావాలనే శేఖర్ పొలానికి వెళ్లే మోటార్ వైర్లు కట్ చేశారు. ఉదయం నుంచి మీ అల్లుడు ఒంటరిగా కిలోమీటర్ దూరం నుంచి బిందెలతో నీళ్లు మోసి మోసి సాయంత్రం పొలంలోనే రక్తం కక్కుకొని స్రో తప్పి పడిపోయాడండి. అయ్యో భగవంతుడా, ఏంటి నాయనా నువ్వు చెప్పేది? నా అల్లుడు రక్తం కక్కుకున్నాడా? నా బిడ్డ లక్ష్మి అక్కడ ఒంటరిగా అడవిలో ఎవరికి చెప్పుకొని ఏడుస్తుందో? ఏమయ్యో, నువ్వు ఇప్పుడే బయలుదేరు, నా అల్లుడిని తీసుకొని ఇంటికి వచ్చాయి. ఒరే రాము, నా అల్లుడిని నడి రోడ్డు మీద చంపాలని చూస్తావారా? వాడి మీద చెయ్యి పడితే వాడికి అండగా ఈ మామున్నాడని మర్చిపోయావారా? ఈ రోజు నా అల్లుడు పొలానికి ఆ రాముగడి పొలంలో ఉంచే కాలువ తవ్వి నీళ్లు మళ్లిస్తాను. నా అల్లుడు ప్రాణాలు దక్కితే చాలు, ఈ ఊళ్ళో నేను ఎంతటి వారితో అయినా యుద్ధం చేస్తాను. రామయ్య గారు, మీ అల్లుడు మామూలోడు కాదు. స్పృహ వచ్చి లేవగానే రాత్రికి రాత్రే గడ్డపార పట్టుకొని ఊరి పెద్ద చెరువు దగ్గరికి వెళ్ళాడు. ఒంటరిగా చెరువు కట్ట తెగ్గొట్టి తన పొలానికి రాత్రికి రాత్రే కాలువ తవ్వుతాను అని పిచ్చోళ్లాగా అరుస్తున్నాడు. ఊరి చెరువు కట్ట తెగ్గొడితే ఆ పెద్దిరెడ్డి గారు ఊరుకోడు. మీ అల్లుడికి ప్రాణగండం ఉంది రామయ్య గారు. ఏంటి, చెరువు కట్ట తెగ్గొడుతున్నాడా? ఒరే శేఖర్, ఎంత పౌరుషంరా నీకు! వస్తున్నానురా బాబు, నిన్ను కాపాడుకోవడానికి వస్తున్నాను. శేఖర్ గారు ఆగండి, ఇది ఊరి పెద్ద చెరువు కట్ట శేఖర్ గారు. దీన్ని తెగ్గొడితే ఆ పెద్దిరెడ్డి గారు ఊరి జనాలు మిమ్మల్ని ప్రాణాలతో వదిలిపెట్టరండి. మనకి పొలం వద్దు, ఆ రాతి నేల వద్దండి. వాళ్ళు మిమ్మల్ని చంపేస్తారు శేఖర్ గారు. దయచేసి గడ్డపార కింద పడేయండి, నా మాట వినండి. వద్దు లక్ష్మి, నన్ను ఆపకు. నా విత్తనాలు ప్రాణం పోసుకోవడానికి ఎదురు చూస్తున్నాయి. ఆ కాంతమ్మ కుట్ర చేసి నా పొలానికి వచ్చే నీళ్ళు ఆపేస్తే నేను చేతులు ముట్టుకొని కూర్చోవాలా? ఈ ఊరి చెరువు ఎవరి సొత్తు కాదు, కష్టపడే రైతు సొత్తు. నా నెత్తురు చెమటగా మార్చి కాలువ తవ్వుతాను, నా చేనుకి నీళ్ళు తీసుకెళ్తాను. నన్ను దేవుడు కూడా ఆపలేను లక్ష్మి. మీరు పిచ్చోళ్ళ మారిపోయారు శేఖర్ గారు.
ఆ కసి ఆ పౌరుషం మీ ప్రాణాల మీదకి తెస్తుందండి. ఈ ఊరి జనాలు ఇప్పటికే కట్టెలు గొడవలు పట్టుకొని వస్తున్నారు శేఖర్ గారు. మీకేదైనా అయితే ఈ లక్ష్మి బతకదండి. మీకు దండం పెడతాను, ఆపండి. నేను ఆపని లక్ష్మి, నా ప్రాణం పోయినా సరే నా పొలానికి ఒక్క చుక్క నీరైనా వెళ్లాల్సిందే. నా కష్టం ఊరికే పోవద్దు లక్ష్మి. ఏ శేఖర్, ఆ గడ్డపార కింద పడేరా దొంగ నా కొడుక. పట్నం నుంచి వచ్చి మా ఊరి చెరువు కట్టకి గండి కొడతావరా నువ్వు? నీకు పొలం కౌలుకిచ్చి నా నెత్తిని నేనే నిప్పులు పోసుకున్నాను కదరా. ఈ ఊరి చెరువు నీ సొత్తు అనుకున్నావరా సన్నాసి? ఈ రోజు నిన్ను ఇక్కడే పాతేస్తానురా. సరే రెడ్డి గారు, నేను ముందే చెప్పాను వీడు పక్కా దొంగ, నమ్మక ద్రోహి అని. కౌలికి పొలం తీసుకున్న ముసుగులో మన ఊరి నీళ్ళన్నీ దొంగతనంగా వాడి పొలానికే మళ్లించుకోవాలని చూస్తున్నాడు. వీన్ని వదిలిపెట్టకండి రెడ్డి గారు. ఆ గడ్డపార లాక్కొని వీడి తలకే పగలగొట్టండి, అప్పుడే వీడికి బుద్ధి వస్తుంది. నువ్వే కాంతమ్మ, దొంగతనం చేసే దరిద్ర బుద్ధి నీది, నీ రామ్గాడిదే. ఉదయం నా మొగుడు పొలానికి కరెంట్ రాకుండా మోటార్ వైర్ కట్ చేసి పైపులు పగలగొట్టింది నువ్వే కదే. నా మొగుడు రక్తం చిందించి చేను దున్నితే చుక్క నీరు లేకుండా కుట్ర చేసింది నువ్వు కాదా? ఇప్పుడు మళ్ళీ ఎదురుదాడి చేస్తున్నావా రాక్షసుదానా? ఈ లక్ష్మి మాటలు జాగ్రత్త. మోటార్ వైర్లు కట్ చేసింది కాంతమ్మ అని నీ దగ్గర సాక్ష్యం ఉందా? సాక్ష్యం లేకుండా ఊరి జనాల మీద నిందలేస్తే మీ ఇద్దరిని ఊరి నుంచి వెలేస్తాను, జాగ్రత్త. శేఖర్, మర్యాదగా గడ్డపార కింద పడేసి నా కాళ్ళ మీద పడు, లేదంటే ఈ రోజు నువ్వు ప్రాణాలతో ఇంటికెళ్ళవు. ఎవడ్రా నా అల్లుడు మీద చెయ్యెత్తేది? నా అల్లుడిని ముట్టుకోవాలంటే ముందు ఈ రామయ్య ప్రాణాలు తీయాలి. రెడ్డి గారు వెనక్కి వెళ్ళండి. నా అల్లుడు దొంగ కాదు. వాడు కష్టాన్ని నమ్ముకున్న ఒక నిజాయితీ గల రైతు. వాడి మీద చెయ్యి పడితే నేను ఈ ఊరినే తగలు పెడతాను రెడ్డి గారు. రామయ్య, నువ్వేంటి ఇక్కడ? మొన్నటిదాకా వీడు దొంగ అని నువ్వే కదా జైలుకి పంపించావు. ఇప్పుడు వీడికి అడ్డుగా నిలబడ్డావేంట్రా? వీడు చెరువు కట్ట తెగ్గొడుతున్నాడురా. ఇది మన ఊరికి ద్రోహం చేయడం కాదా? ద్రోహం నా అల్లుడు చేయలేదు రెడ్డి గారు, ఈ కాంతమ్మే చేసింది. పొద్దున్న వీళ్ళ పొలంలో పైపులు పగలు కొడుతుంటే ఈ కాంతమ్మ పంపిన మనుషుల్ని నేను నా కళ్ళారా చూశాను. నా అల్లుడు రక్తం కక్కుకొని స్పృహ తప్పి పడిపోతే ప్రాణాలు కాపాడుకోవడానికి కట్ట దగ్గరికి వచ్చాడు. వాడు చేసింది తప్పు కాదు. ఒక రైతు పడే ఆవేదన అది. కావాలంటే నన్ను చంపండి కానీ నా అల్లుడిని వదిలేయండి. మామయ్య, మీరు నా కోసం ఈ ఊరందరినీ ఎదిరిస్తున్నారా? నాకెవ్వరూ లేరనుకున్నాను, కానీ మీరు నా పక్షాన నిలబడ్డారు మావయ్య. నా చేనికి నీళ్ళు రాకపోయినా పర్లేదు మావయ్య, మీరు నా మీద చూపించిన ఈ ప్రేమ నాకు చాలు. దేవుడా, నేల తల్లిని నమ్ముకొని నెత్తురు చిందించాను స్వామి. ఈ కట్ట తెగ్గొట్టి ఊరికి ద్రోహం చేయడం నా ఉద్దేశం కాదు. నా విత్తనాలు ఎండిపోతే నేను బతకలేనన్న బాధతోనే ఈ పని చేశాను. దయచేసి నా కష్టాన్ని చూడు స్వామి. నా నెత్తురికి న్యాయం చెయ్యి దేవుడా. శేఖర్ గారు, వానండి వాన. ఆ దేవుడు కళ్ళు తెరిచాడు శేఖర్ గారు. మన కష్టానికి ప్రతిఫలంగా ఆకాశానికి చిల్లులు పడేలా వాన పడుతుందండి. ఇంకా మనకి ఊరి చెరువు నీళ్లు అవసరం లేదు శేఖర్ గారు. మన పంట బతికిందండి, మన సామ్రాజ్యం బతికింది. నీ కష్టం ముందు ఆ వానదేవుడు కూడా తల వంచాడురా శేఖర్. నువ్వు నిజమైన రైతురా బాబు, నన్ను క్షమించు. శేఖర్ గారు, వెనక్కి చూడండి శేఖర్ గారు. కత్తి కత్తి శేఖర్ గారు.